జగన్ని రాజ్యసభలో దెబ్బతీయటం, శాసనమండలిలో దెబ్బతీయడం అన్న వ్యూహం ప్రారంభించిందా తెలుగుదేశం పార్టీ? ఎందుకంటే ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ రాజీనామా అన్నటువంటి పాయింట్ ఆ సందేహానికే తావిస్తోంది. మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయటం అంటే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, పోనీ పదవి లేకనో పదవి ఇవ్వకనో చేశారంటే అనుకోవచ్చు. పోనీ ఏ రఘురామకృష్ణరాజు లాగానో ఫ్లోర్ లీడర్ లాంటిది అడిగితే ఇవ్వలేదు అనుకోవటానికి ఏది ఇంతవరకు ఆయన ఎప్పుడు అడిగింది లేదు, మాట్లాడింది లేదు. అట్లాంటిది ఆయన రాజీనామా చేస్తున్నారు. ప్లస్ అది రాజ్యసభకు కూడా, అంటే వేరే ఎన్నికలు జరిగి అది తెలుగుదేశం గూటికి చేరుతుంది. ఇది అతిపెద్దదైనటువంటి అంశం. అంటే దాన్ని బట్టి చూస్తే ఒరిస్సాలో బీజేపీ ఫాలో అయినటువంటి ఫార్ములాతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఫాలో అవుతుందా? అక్కడ బీజేపీ ఏం చేసింది, బీజేడీ వాళ్ళని రాజ్యసభ సభ్యుల్ని రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకుని పార్టీలో సీట్ ఇచ్చి అదే టికెట్ ఇచ్చి మళ్ళీ బీజేపీ తరఫున ఎంపీగా చేసుకుంది. ఇప్పుడు రాజ్యసభలో జీరోగా ఉంది, 2 సంవత్సరాల దాకా అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ. కాబట్టి మోపిదేవి వెంకటరమణి అట్లా రాజీనామా చేయించి తద్వారా ఆ ప్లేస్లో మళ్ళీ మోపిదేవికే తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడిగా కానీ, లేదంటే ఇంకెవరికన్నా తెలుగుదేశం వాళ్ళకి రాజ్యసభ సీట్ కానీ ప్లాన్ చేస్తున్నారా? నెంబర్ 1. అట్లాగే మిగతా ఎంపీలు ఎంతమందికి చెక్ పెడుతున్నారు, ఎంతమందిని లాక్కోబోతున్నారు? పేర్లు అయితే వేదమస్తాన్ రావు అని, ఎందుకంటే ఆయన గతంలో తెలుగుదేశంలో ఉండొచ్చినటువంటి ఆయన కాబట్టి ఆయన పేరు అది వినబడుతుంది. ఇది నెంబర్ 2 వచ్చేటప్పటికి. తర్వాత ఎమ్మెల్సీలో కూడా శాసనమండలిలో మొన్న ప్రత్యక్షంగా జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేయలేకపోయింది. స్థానిక సంస్థల కోటాకి సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఉన్నోళ్ళు కనుక రాజీనామా చేస్తే ఖచ్చితంగా అవకాశం ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ కూటమికి వస్తుంది. అది దాదాపుగా 14 సీట్లే ఉంటాయి. అందులో పోతుల సునీత ఒకరు. కాబట్టి ఇప్పుడు ఆమె రాజీనామా చేయడం అంటే మండలిలో స్థానం కోసం అని చెప్పేసి రాజీనామాలు చేయించి తమ వాళ్ళని ఉండేటటువంటి ప్రయత్నం ప్రారంభించిందా తెలుగుదేశం పార్టీ? ఇది సందేహం.